విమాన ప్రమాదం జరిగిన ప్రతిసారి ఎక్కువగా వినిపించే మాట బ్లాక్ బాక్స్. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో బ్లాక్ బాక్స్ దొరికిన నేపథ్యంలో ప్రమాదానికి దారితీసిన కారణాలు మరింత స్పష్టంగా అవగతమయ్యేందుకు మార్గం ఏర్పడింది. ఇంతకీ బ్లాక్ బాక్స్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? బ్లాక్ బాక్స్ ను ఫ్లైట్ రికార్డర్ అని కూడా పిలుస్తారు. ఇది విమాన ప్రయాణాన్ని గురించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే కీలక పరికరం. పేరుకు బ్లాక్ బాక్స్ అయినా కానీ ఈ పరికరం నల్లగా ఉండదు, బాక్స్ ఆకారంలోనే ఉండదు. విమానాల్లో బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేయడం 1930లలో ప్రారంభమైంది. సెన్సార్ల సాయంతో ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ పై 10 విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి ఈ పరికరాన్ని ఫ్రెంచ్ వైమానిక ఇంజనీరు ఫ్రాన్సువా హుసినో మొదటిసారి రూపొందించారు. విమాన సమాచారాన్ని రికార్డు చేయడంతో పాటు అది కూలడానికి ముందు కాక్పిట్ లో జరిగిన సంభాషణలు, అక్కడి నుంచి వెలువడిన శబ్దాలను కూడా నమోదు చేసేలా ఈ పరికరాన్ని 1954లో డేవిడ్ వారెన్ ఆధునీకరించారు. ప్రస్తుతం ఈ ఫ్లైట్ రికార్డర్లు ప్రతి విమానంలో అనివార్యంగా మారాయి. విమాన ప్రయాణ భద్రతకు ఎంతగానో దోహదపడుతున్నాయి. అయితే నారింజ లేదా పసుపు రంగులో ఉండే ఈ పరికరానికి బ్లాక్ బాక్స్ అన్న పేరు మాత్రం స్థిరపడిపోయింది. 2 కీలక భాగాలు. బ్లాక్ బాక్స్ లో 2 భాగాలు ఉంటాయి. మొదటిది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్, రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. DFDR విమాన వ్యవస్థ వాయుయాన సంబంధ సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. ఇది విమానంలో కీలక పరికరాలైన ప్లాప్లు, ఎలివేటర్లు, రడర్స్, ఎయిర్లైన్స్ ల స్థితిగతులతో పాటు విమానం ఎంత ఎత్తులో ఉంది, గాలి వేగం ఎంత, ఇంజన్ పనితీరు ఎలా ఉంది వంటి సమాచారాన్ని అయితే నమోదు చేస్తుంది. CVR అనేది ఒక మల్టీ ట్రాక్ రికార్డర్. ఇది కాక్పిట్ నుంచి వెలువడిన ప్రతి శబ్దాన్ని నిరంతరం రికార్డ్ చేస్తూనే ఉంటుంది. DFDR 25 గంటల పాటు రికార్డ్ అయిన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ప్రమాదం జరిగిన గడియ నుంచి అంతకుముందు 2 గంటల వరకు కాక్పిట్ లో వెలువడిన ప్రతి శబ్దం CVR లో అయితే నిక్షిప్తమై ఉంటుంది. బ్లాక్ బాక్స్ నల్లగా ఉంటుందన్న భావన సర్వత్రా ఉంది. అందుకు విరుద్ధంగా ఇది నారింజ లేదా పసుపు వర్ణంలో ఉంటుంది. దీని ఆకారం విమాన శిథిలాల నుంచి తేలికగా కనుగొనేందుకు వీలుగా గుండ్రంగా సిలిండర్ రూపంలో ఉంటుంది. మరి ఈ పరికరంపై ఇది ఫ్లైట్ రికార్డర్, దీన్ని తెరవకండి అని రాసి ఉంటుంది. విమానం సముద్రంలో పడిపోయిన సందర్భాల్లో కూడా బ్లాక్ బాక్స్ నుంచి నిరంతరం శబ్ద తరంగాలు వెలువడుతూ దర్యాప్తు అధికారులు ఇది ఎక్కడ ఉందో కనుక్కునేందుకు వీలు కల్పిస్తాయి. విమానం భూతలంపై కూలినప్పుడు దట్టమైన నారింజ రంగు కారణంగా దీన్ని తేలికగా కనుగొనవచ్చు. బ్లాక్ బాక్స్ ఎందుకు కీలకం? విమానం కూలిన సందర్భాల్లో దర్యాప్తు అధికారులు ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రమాదానికి ముందు విమానంలో ప్రతి సెకను ఏం జరిగిందనే సమాచారాన్ని ఇది రికార్డ్ చేస్తుంది. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనకు కారణం యంత్ర వైఫల్యమా, ఇంజన్ సమస్య, పక్షి ఢీకొనడమా, గాలిలో సంభవించిన పేలుడా, లేక మానవ వైఫల్యమా అన్నది బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ఇట్టే అవగతమవుతుంది. ఆ బ్లాక్ బాక్స్ లభ్యమయ్యిన వెంటనే దాని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థకు అనుబంధంగా ఉండే ఫోరెన్సిక్ ప్రయోగశాలకు లేదా ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు అయితే పంపుతారు. ఇందులోని మెమరీ మాడ్యూళ్లను నిపుణులు విశ్లేషించి వాస్తవాలను అయితే వెల్లడిస్తారు.